అంటే ఆది కాండంలో ప్రారంభం అనేది ఒక మనిషిని సృష్టించడంలో ప్రారంభమై ఒక మనుష్యుడు మృతి పొందడంతో ముగించబడి, ఆది కాండం అలాగే ప్రారంభించబడుతుంది, అలాగే ముగించబడుతుంది. ఆదాము సృష్టించబడ్డాడు, యేసేపు మృతి పొందాడు. ఆ ఎండింగ్ అనేది చూడండి. కాబట్టి ఆ గ్రంథము అనేది చూడండి, సృష్టించబడిన మానవుడా నువ్వు ఏమవుతున్నావు? మృతి పొందుచున్నావు. కాబట్టి మరణం మనిషిని మృంగివేసింది అని ఈ యొక్క ఆది కాండము చెబుతుంది. ఆది కాండం ప్రారంభం ఏం చెబుతుంది? దేవుడు అద్భుతమైన సృష్టితో మానవుని సృజించాడు అని చెప్తుంది. దేవుడు సృజిస్తే మానవుడు అపరాధి అయి మరణించాడు. అపరాధి అయి మరణించినటువంటి మానవుని జీవితాన్ని బ్రతికించడానికి మానవుడు సాతానుకు బానిసై మృతి పొందిన స్థితిలో ఉండగా అతనిని విడిపించుటయే నిర్గమకాండ ప్రారంభం. అతడు బానిసైపోయాడు. అతడు ఏమాత్రము కూడా కదలడానికి కానీ మెదలడానికి కానీ పరిగెత్తడానికి కానీ విడుదల లేని వ్యక్తి. బంధించేశాడు సాతాను. నీకొకటే పనే, నువ్వు మట్టి పిసుకుంటూ మట్టి తొక్కుకుంటూ ఇటుకలు కోస్తూ ఇక్కడే చచ్చిపో. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బానిసత్వంలో బతికేటువంటి జీవితం. కారణం, దేవుని సృష్టించినటువంటి, దేవుని చేత సృష్టించబడిన మానవుడు దేవుని మాట వినక సాతాను యొక్క మాటకు లోబడి చివరికి మృతి పొందిన స్థితిలోకి వచ్చేసాడు. మరణము సంప్రాప్తమైంది. మనిషి చచ్చిపోయేంత వరకు ప్రార్థన విలువ చాలామందికి తెలీదు. కానీ చనిపోయిన తర్వాత బోర్డు పెడతారు, మహిమ ప్రవేశం. ఏ ప్రవేశం అంట? మహిమ ప్రవేశం. చనిపోయిన ప్రతి ఒక్కరూ మహిమ ప్రవేశం పొందాలంటే బతికున్నప్పుడు దేవుని ఆరాధన చేయాలి. దేవుని కృష్ణ